ఫలాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనము సమావేశమయ్యాము బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి. చెవులతో విని మనసులోకి ఎక్కించుకున్నాము, బాగానే ఉంది. ఆచరణ చేయాలి, అప్పుడే ఇది సరైన ఫలితాన్ని ఇస్తుంది. గురువులు ఏ అనుభూతినైతే పొంది దానిని మనకి వివరించారో ఆ ఫలితం మనము పొందాల. అలా పొందకపోతే ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు మనము. అందుకని నేనుగా సాధన చేస్తూ నేను ఏమి అనుభవిస్తున్నాను అనేది మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది మనందరికీ ఉపయోగపడే అంశం అని నేను భావన చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను గుంటూరు జిల్లా అమరావతి మండలంలో ఒక పల్లెటూరులో జన్మించానండి. ఉద్యోగం రావడానికి ముందు వ్యవసాయ పనులు చేసేవాడిని. పగలంతా కష్టం చేసేవాడిని పొలంలో. సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులతో కలిసి వేడి నీళ్ళ స్నానం చేయడం అలవాటు. ఇది ఇక్కడ అన్ని రోజులు అన్ని చోట్ల వేడి నీళ్ళు లభించవు కదా. వేరే ఊర్లు పోయినప్పుడు చల్లనీళ్ళతో స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇబ్బంది ఉండేది. కానీ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదివాను. ఆ చదివిన తర్వాత చల్లనీళ్ళ స్నానం అలవాటైంది. శీతాకాలంలో కూడా, నిండు చలిలో కూడా చల్లనీళ్ళే చేస్తా. అదేంటి ఆ శ్లోకం అంటే పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ శ్లోకాన్ని కూడా మనము కన్నులతో చూస్తున్నప్పుడు ఆ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. కన్ను మూసాము అంటే దృశ్యం కనిపించదు, దాంతో సంబంధం తెగిపోతుంది. వాసన చూస్తూ ఉంటాము, ఏదో పరిమళం వాసన, పూల వాసన వస్తుంది, లేదంటే వంటకాల వాసన వస్తుంది. ముక్కును మూసామంటే ఆ వాసన మనకి సంబంధం తెగిపోతుంది. అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడాను అదే చెప్పారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయును నిత్య తాను క్షితిష్వ భారత. ఓ అర్జున, ఓర్చుకొని ముందుకు దాటిపో అన్నమాట చెప్పారు. నిన్ను వేధించవు కానీ వాటిని ఓర్చుకొని ముందుకు పో అన్నారు. ఏ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ, మనము కర్మలన్నీ చేస్తున్నాము సుఖం పొందడానికి. మనము అపకర్మలు అంటే అజ్ఞానంతో చేస్తాము కొన్ని కర్మలు, వాటి కారణంగా బాధలు వస్తుంటాయి. ఇది సుఖము దుఃఖము. ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, చలికాలంలో చల్లిగా ఉంటుంది. నీళ్లు స్నానం చేసే విధానంలో వేడి నీళ్లు ఒంటి మీద ఉంటే వెచ్చగా ఉంటుంది, చల్లనీళ్ళు ఒంటి మీద ఉంటే చల్లగా ఉంటుంది. ఈ శరీరంతో అంటే జ్ఞానేంద్రియాలతో, మన భౌతిక శరీరంతో బయట విషయాలతో సంబంధం ఎంతసేపు ఉంటుందో అంతసేపే ఆ భావన. ఆ సంబంధం తెగిపోతే ఆ భావన లేదు. అదే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అన్న మాటకు అర్థము. ఇది అర్థం తెలుసుకున్న తర్వాత అనునిత్యం చన్నీళ్ళ స్నానం చేయడం అనేది అభ్యాసం చేసుకున్నాము. చన్నీళ్ళ స్నానం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. ఇది భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని నేను ఆచరిస్తున్న విధానం అండి. తరువాత మరికొన్ని ఉన్నాయి అంశాలు. మనం సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మ సూక్ష్మాన్ని కూడా తెలుసుకోవాలి. మనలో చాలామంది తిరుమల పోతారు, తిరుపతి పోయి తిరుమల కొండని ఎక్కి దేవదేవుణ్ణి దర్శించి వస్తారు. ఎన్నో శ్రమ ప్రయాసలు పడతారు, ధనవ్యయం చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంది. అయితే అందరూ ఎక్కడికి పోయి దర్శనం బాగా జరిగిందా అని అడుగుతారు. అది సత్యమే, దర్శనమే కావాల్సింది కూడా. అది ఎలాంటి దర్శనం అనేది విషయం తెలుసుకోవాలంటే ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సత్యం మనకు తెలిసి ఉండాలా, ధర్మ సూక్ష్మం మనకు తెలిసి ఉండాలా. 7 కొండలు ఎక్కుతున్నాము, పెద్దలు చెప్పారు. ఇప్పుడు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం అని ఈ మొత్తం 7 కొండలు కూడా 7ఏనండి. మనం ఒక్కొక్క కొండ ఎక్కుతున్నామంటే మూలాధారం నుంచి స్వాధిష్టానానికి, అక్కడి నుంచి మణిపూరకానికి, అక్కడి నుంచి అలా ఎక్కుతున్నామన్న భావన చేస్తూ కొండలను ఎక్కాల. అక్కడ కొండ మీద ఉన్న దేవుని పేరు వెంకటేశ్వర స్వామి అయినా ఆ ఆలయం పేరు ఆనంద నిలయం. సహస్రారంలో ఉండేది ఏంటండి? పరమానందం, అమృతధార, అదే బ్రహ్మానందం. ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరిన జీవ ఆ ప్రాణ వాయువు ఆ సహస్రారంలో చేరితే అమృత ఆనందాన్ని పొందుతుంది. అట్లాగనే అది దర్శన భాగ్యం అవుతుంది, గురు దర్శనం అవుతుంది అక్కడ. ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దర్శనాన్ని మనం పొందాల. అక్కడ దర్శించేటప్పుడు అక్కడ ఊర్లు 2 ఉన్నాయి, తిరుమల, తిరుపతి. ఈ 2 స్త్రీమూర్తి పేర్లండి. తిరుమల రావు అంటే మగపిల్లాడి పేరు, తిరుమలయ్య అంటే మగపిల్లాడి పేరు. తిరుమల, తిరుపతి ఆడవాళ్ళ పేర్లండి. మనం అక్కడికి బయలుదేరాలంటే గోవింద గోవింద అంటాం. ఈ గోవింద నామం కూడా వ్యాకరణం ప్రకారము స్త్రీలింగ నామమేనండి. తరువాత పైన ఉన్న వెంకటేశ్వర స్వామికి
ఒంటి నిండా బంగారము, ఒంటి నిండా పూలు ఉంటాయండి, కాళ్ళకు మట్టిలు కూడా ఉంటాయి, నిత్య కళ్యాణం కదా. ఇప్పుడు ఒంటి నిండా పూలు, ఒంటి నిండా అలంకరణలు బాగా ఇష్టపడేది ఎవరు? స్త్రీమూర్తులండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్త్రీనా పురుషుడా? ఇద్దరు భార్యలు ఉన్నారు, అదేంటండి పురుషుడు కాదా అంటారు. కానీ బమ్మెర పోతన గారు చెప్తా ఉన్నారు ఏమనంటే, స్త్రీ పురుష నపుంసక మూర్తియున్గాక తిరియక్ అమర నరాది మూర్తియున్గాక వెనుక అన్యగు మూర్తికి మొక్కెదన్ అంటాడు. ఇది సత్యం. ఎలా అంటే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు రెండు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆయుష్మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఒకటి. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిసారి కూడా ఆయనకి 2 సార్లు స్త్రీమూర్తి అవతారం వేస్తారు. మోహిని అవతారం ఒకటి, సరస్వతి అవతారం ఒకటి. హంసవాహనం అప్పుడు సరస్వతి అవతారం, కల్పవృక్ష వాహనం ఎక్కినప్పుడు మోహిని అవతారం. ఇప్పుడు ఈయన పోతన గారు చెప్పిన వాక్యం నిజమే కదా. స్త్రీ పురుష నపుంసక మూర్తి అని కాక, ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, సర్వశక్తి సమన్వయుడు. ఇది సత్యం అండి. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాల. తరువాత మనము అశాశ్వతమైనది శాశ్వతమైనది ఏది అనే దాన్ని మనం నిర్వచన చేసుకొని, విచారణ చేసుకొని, సత్యం శాశ్వతమైన వస్తువు దగ్గరికి రావాలి. మన శరీరం శాశ్వతమైనది కాదు, ఇందుట్లో ఉండే అంతఃకరణాలు కూడా శాశ్వతమైనవి కావు. పుట్టుక, పెరుగుదల, నశింపు ఉన్నాయి, కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఇందులో ఉన్న ఆత్మ ఏదైతే, నేను అనబడే ఆత్మ ఏదైతే ఇది శాశ్వతం, దీనిని మనం తెలుసుకోవాలా, అనుభవంలోకి తెచ్చుకోవాలా. ఎలాగూ అంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. అదేంటంటే పాలు ఉన్నాయి, అవి 8 గంటల పాటు నిల్వ ఉంటాయి, తర్వాత చెడిపోతాయి. అదే కాగబెట్టి తోడు పెడితే పెరుగు 2 రోజులు ఉంటుంది. ఇదే పెరుగుని చిలికితే వెన్న వస్తుంది, ఇది నెలల తరబడి ఉంటుంది. అదే వెన్నని కాచామనుకోండి నెయ్యి అవుద్ది, అది ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. అట్లా తక్కువ కాలం ఉండేది అంటే